I am Dr. Anjaya, Professor of History, Usmania University from Hyderabad, IGNOR Regional Center. ఈరోజు టాపిక్ BHIC 133 book History of India from 1206 to 1707 EDRC అనే బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 8 నుంచి మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. ఆ యూనిట్ ఏంటంటే యూనిట్ నెంబర్ 8 ఏంటంటే ఆర్మీ ఆర్గనైజేషన్ అండ్ మన్సబ్ సిస్టమ్. ఆర్మీ ఆర్గనైజేషన్ అండర్ ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ మొఘల్స్. ఇది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్. ఆర్మీ ఆర్గనైజేషన్. ఆర్మీ అనేది ఒక పిల్లర్ టు ది కింగ్డమ్, ఒక పిల్లర్ లాంటిది ఇది రాజ్యానికి. దానికి సర్వాధికారి రాజు అయినప్పటికీ మరి రాజు కాకుండా ఆర్మీ మినిస్టర్ కూడా ఉంటాడు. దీనికి ఆర్మీ మినిస్టర్ బక్షి, మీర్ బక్షి, అట్లా ఆర్మీ మినిస్టర్ ఒక డిపార్ట్మెంట్, దివానీ హరీష్ అనేటువంటి డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి ఆర్మీ ఆర్గనైజేషన్ మరి ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఎలా ఉంది అండ్ మొఘల్ కాలంలో ఎలా ఉంది అనేది మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్. మరి ఢిల్లీ సుల్తాన్ కాలంలో మొట్టమొదటిసారి ఇల్తుమిష్ స్టాండింగ్ ఆర్మీ ఉండాలనుకున్నాడు. స్టాండింగ్ ఆర్మీకి ఢిల్లీలోనే సరౌండింగ్స్లో కొన్ని యుక్తాలు, ఒక ల్యాండ్స్ని ఇచ్చాడు. సో వీళ్ళ ఆర్మీ ఎలా ఉండేదంటే మంగోల్ పద్ధతిలో ఉండేది. ఎవరు? ఢిల్లీ సుల్తానేట్స్. మంగోల్ పద్ధతి అంటే ఏంటంటే 10 అంటే 10 అంకెలు ఉన్నటువంటి 10 ట్రూప్స్ మెయింటైన్ చేసేవాడు నుంచి అతన్ని ఆ విధంగా 10 into 100 అంటే 1000 అట్లా 10 బేస్ల మీద ఆర్మీ ఉండేది. 10కు ఒక నాయకుడు లేదా 100కు మొత్తం లోయెస్ట్ యూనిట్ వీళ్ళ దగ్గర ఢిల్లీ సుల్తాన్ 100 ట్రూపర్స్ మెయింటైన్ చేసేవాడు. 100 సోల్జర్స్ను 100 గుర్రాలను మెయింటైన్ చేసేవాడు ఒకడు. 100 గుర్రాలను మెయింటైన్ చేసేది ఒకడు. 100 అనే నెంబర్, జెట్ సవారీ అట్లా. సో ఆ విధంగా మరి 100 లోయెస్ట్ యూనిట్ ఉండేది. అట్లా 1000 మరి చివరి 1000 నుంచి మళ్ళీ అట్లా 10 అంటే 10 మల్టిప్లికేషన్ ఉండేది. 10 అంటే 10 నుంచి మొదలయ్యేది. 10 నుంచి మొదలయ్యేది ఆర్మీ ఆర్గనైజేషన్. 10 నుంచి మొదలయ్యి 10 into 10 అంటే 10 into 10 అంటే 100. దీనికి ఒక పేరు, 10 into 10కు ఒక పేరు పెట్టేవాళ్ళు. అంటే 10 into 10 అండ్ 10కు ఒక పేరు, 10 into 10 100కు ఒక పేరు, మళ్ళీ తర్వాత 100 into 10 దానికి ఒక పేరు పెట్టి ఉండేటువంటి పేర్లతోటి 100 into 10. దాని తర్వాత 1000, 100 into 10 అయితే 1000 into 10. ఇట్లా ర్యాంక్స్ రాగా ఈ ఆర్మీ మెయింటెనెన్స్ మరి ఉండేది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. అయితే ఇల్తుమిష్ జాగీర్స్ కొన్ని ల్యాండ్స్ ఇచ్చినాడు ఇల్తుమిష్ కాలంలో. బాల్బన్ అయితే మరి ఆర్మీ బాగా ఉండాలి, అప్పుడైతేనే
స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది రాజ్యానికి అని చెప్పి బాల్బన్ కలిసి బాల్బన్ ఏం చేసినాడంటే ఇంకా స్ట్రెంగ్తెన్ చేసినాడు, స్టాండింగ్ ఆర్మీని బాగా పెంచాడు, సిద్ధ సైన్యాన్ని బాగా పెంచాడు. ఆ విధంగా లా అండ్ ఆర్డర్ను బాగా పీస్ అండ్ ఆర్డర్ నెలకొల్పాడు. చేహల్గని 40 చేహల్గని నోబుల్స్ కూడా అణిచివేశాడు. ఆ విధంగా మొత్తం పీస్ అండ్ ఆర్డర్ నెలకొల్పినటువంటి వాడు బాల్బన్. ఆ విధంగా సుల్తాన్ దైవాంశ సంభూతుడు అనే దానికి తీసుకొచ్చాడు. ఆర్మీని బాగా స్ట్రెంగ్తన్ చేసి పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ శాంతి భద్రతలు కాపాడుతూ సో ఈ ఆర్మీ తోటి మొత్తం కన్సాలిడేట్ చేయడానికి మొత్తం ఏది ఈ ఢిల్లీ సుల్తాన్ కింగ్డమ్ను కన్సాలిడేట్ చేసినటువంటి వాడు, పవర్ను సెంట్రల్ పవర్ను కన్సాలిడేట్ చేసినటువంటి వాడు బాల్బన్. ఆ తర్వాత బాగా ఆర్మీని రిక్రూట్ చేసి సిద్ధ సైన్యాన్ని మరి ఉంచినటువంటి వాడు. ఈ విధంగా ఇల్తుమిష్ కూడా కోటలు కట్టాడు, బాల్బన్ కూడా కోటలు కట్టాడు. కోటల మీద వీళ్ళను ఉంచారు. ఎవరిని? ఈ ప్రావిన్సెస్లో ప్రాంతాల మీద ప్రాంతాలలో కోటలు కట్టారు. కోటల మీద కూడా ఈ ఆర్మీని పెట్టారు. దాన్ని ఆ విధంగా మొత్తం ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి ఇల్తుమిష్ ఏం చేశాడంటే మొత్తం స్టాండింగ్ ఆర్మీ ఢిల్లీలో ఉండగా మొత్తం రాజ్యాన్ని సల్తనట్ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించాడు. ఎవరు? ఇల్తుమిష్. ఇక్తాలుగా విభజించి ఇక్తాదారులను దాని మీద పెట్టాడు. దానికి ఆర్మీ మెయింటెనెన్స్, ఫోర్ట్ మెయింటెనెన్స్, సివిల్ అండ్ మిలిటరీ అధికారాలను కూడా ఇచ్చాడు. ఎవరు? ఇల్తుమిష్ రీఆర్గనైజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేసి. సో ఆ విధంగా మరి ఆర్మీ ఆర్గనైజేషన్ ఇల్తుమిష్ కాలంలో ఇక్తా సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి ఇక్తా హోల్డర్ సివిల్ అండ్ మిలిటరీ అధికారాలు ఇస్తూ వాళ్ళకు కొన్ని జాగీర్లు ఇస్తూ ప్రాంతాలను ఇస్తూ ఆ ప్రాంతాల రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చేవాడు. ఎవరు? ఇల్తుమిష్. దాని తర్వాత బాల్బన్ కంటిన్యూ చేశాడు దాన్ని. అట్లానే బాల్బన్ కానీ ఎక్కువ సైన్యాన్ని పెంచి పీస్ అండ్ ఆర్డర్ నెలకొల్పాడు. బాల్బన్ సిద్ధ సైన్యాన్ని స్టాండింగ్ ఆర్మీ ఢిల్లీలో పెట్టాడు. మరి మొత్తం రివోల్ట్స్ అని సపరేట్ చేసి సెంట్రల్ పవర్ బాగా ఇంక్రీజ్ చేసి మొత్తం శాంతి భద్రతలను కాపాడి ఢిల్లీ సుల్తాన్ ఖాన్ శాంతి భద్రతలను కాపాడి ఈ సుల్తాన్ పొజిషన్ హయ్యర్ పొజిషన్ అంటే దైవాంశ సంభూతుడు కిస్సింగ్ ది ఫీట్ ఆఫ్ సుల్తాన్ అనేదాన్ని బాగా మంచి ఆర్మీని రీఆర్గనైజ్ చేసి ఆ విధంగా పెట్టడం జరిగింది. సుల్తాన్ పొజిషన్ బాగా హై లెవెల్ తీసుకుపోయినాడు బాల్బన్. ఆ తర్వాత ఈ బాల్బన్ తర్వాత వచ్చినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ జాగీర్ సిస్టాన్ని అన్నిటినీ తీసేసి రెవెన్యూ అసైన్మెంట్స్ ఇవ్వడం అంతా తీసేసి ఏం చేసిన డైరెక్ట్ పేమెంట్ పెట్టాడు. ఎవరికి? సోల్జర్స్. డైరెక్ట్ పేమెంట్ సోల్జర్కి ఎంత అంటే 234 తనఖా హన్స్ అంటారు. ఢిల్లీ సుల్తానేట్ కాయిన్స్ హన్స్ అంటారు. తనఖాలు 234 తనఖాలు. ఆ విధంగా అతను మార్కెట్ కంట్రోల్ సిస్టమ్, ప్రైస్ కంట్రోల్ సిస్టమ్ కూడా పెట్టాడు. ఆ విధంగా మరి పర్సన్కు 234 తనఖాలు ఇచ్చేవాడు. మరి గుర్రానికి ఏమి ఇచ్చేవాడు అంటే 87 తనఖాస్ ఇచ్చేవాడు ఒక గుర్రాన్ని మెయింటైన్ చేయటానికి. అంటే ఈ యొక్క పర్సన్కు 234 అతని అవసరాలు తీరడానికి, గుర్రానికి 87 తనఖాసు ఆ గుర్రం యొక్క ఖర్చులు తీరడానికి. ఈ విధంగా మరి ఆర్మీని క్యాష్ పెయిడ్ ఆర్మీగా జాగీర్లు ఈ రెవెన్యూ అసైన్మెంట్స్ లేకుండా చేసినాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. దానికోసం అతను ఏం చేసినాడంటే పెద్ద సైన్యాన్ని బాగా ఢిల్లీ సుల్తాన్ కాలంలో బాగా స్టాండింగ్ ఆర్మీని పోషించినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీ క్యాష్ పేమెంట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. క్యాష్ పేమెంట్ సిస్టమ్ అందరికీ కూడా. సో ఆ విధంగా మరి క్యాష్ పేమెంటే కాకుండా డాక్ చిరహా
చిరహ, డాగ్ చిరహ సిస్టమ్ పెట్టాడు. డాగ్ చిరహ అంటే డిస్క్రిప్టివ్ రోల్ ఆఫ్ ది పర్సనల్స్ యొక్క డిస్క్రిప్టివ్ రోల్ చిరహ పద్దు మెయింటైన్ చేసినాడు. డాగ్ ఎంతమంది సోల్జర్ ఆ ఆర్సెస్ మెయింటైన్ చేస్తుండు, ఆ ఆర్సెస్ బట్టి అతని యొక్క ర్యాంక్ ఉంటుంది. సో ఆ విధంగా మరి డాగ్ చిరహ అంటే గుర్రం యొక్క స్టాంపు, గుర్రానికి స్టాంప్ వేసేవాడు. డాగ్ చిరహ, చిరహ అంటే స్టాంపు, డాగ్ చిరహ స్టాంప్. సో ఆ విధంగా డాగ్ చిరహ మెయింటెనెన్స్ రెగ్యులర్ పర్సనల్కి ఎంత మెయింటెనెన్స్ 234, గుర్రానికి ఎంత అంటే 87 తన కాస్ట్. ఇట్లా డిసైడ్ చేస్తూ ఈ 10 నుంచి ఆర్మీని 10 into 10 100 into 10 1000 అలా ఆర్మీ ఆర్గనైజేషన్ అంతస్తుల వారీగా ఉంటూ ఆర్మీకి ఒక డిపార్ట్మెంట్ కూడా ఉండేది. డిపార్ట్మెంట్ దివానీ హరీష్ అనేవాళ్ళు. దివానీ హరీష్ మరి డిపార్ట్మెంట్ మొత్తం కూడా రిక్రూట్మెంట్ మరి సూపర్వైజర్ అంతా కూడా ఈ ఆర్మీ చీఫ్ సేనాధిపతి చూసేవాడు. అతన్ని దివానీ హరీష్ అనే డిపార్ట్మెంట్ ఉండేది. డిపార్ట్మెంట్ మీద ఈ యొక్క హెడ్ దివానీ హరీష్ హెడ్ మీర్ బక్షి అంటే మినిస్టర్ ఆఫ్ వార్ అండ్ పీస్ అంటే వార్ మినిస్టర్ ఉండేవాడు. ఇతను రాజుకు సహాయంగా అన్ని పనులు సూపర్వైజర్ అంతా ఆర్మీ రిక్రూట్మెంట్ మరి సూపర్వైజర్ పేమెంట్స్ అంతా కూడా చూసేవాళ్ళు. కానీ పేమెంట్స్ డిసైడ్ చేసేది ఒక బ్రాంచ్ ఉండేది సపరేట్గా. మళ్ళా ఆర్మీ మెయింటెనెన్స్, ఆర్మీ రిక్రూట్మెంట్, ఆర్మీ శాలరీ డిసైడ్ చేసేది ఒక బ్రాంచ్ ఉండేది. ఈ విధంగా మరి ఈ యొక్క ఆర్మీ మెయింటెనెన్స్కు ఈ పేమెంట్ లుక్ ఆఫ్టర్ చేసేవాళ్ళు, మరి రిక్రూట్మెంట్ చేసేవాళ్ళు, పేమెంట్ చేసేవాళ్ళు ఆర్మీ చీఫ్ చేస్తుంటాడు. కానీ పేమెంట్ను శాలరీని పంపేవాళ్ళు ఇంకొక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళ యొక్క డిస్క్రిప్టివ్ రోల్స్ సైన్యం యొక్క పంపితే అలా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మరి ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పేమెంట్ వచ్చేది. సో ఈ విధంగా డిపార్ట్మెంట్స్ మరి ఆర్మీలో ఢిల్లీ సుల్తాన్ ఆర్మీ ఏంటంటే క్యావెలరీ ఫోర్స్ ఉండేది, ఇన్ఫాంట్రీ ఫోర్స్. క్యావెలరీ ఫోర్స్ అంటే గుర్రపు దళం, ఇన్ఫాంట్రీ ఫోర్స్ అంటే కాల్బలం ఉండేది, ఎలిఫెంట్రీ ఫోర్స్ అంటే ఏనుగు దళం ఉండేది. ఆ తర్వాత ఈ కాల్బలము, ఏనుగు దళము, ఆర్చరీ బాణాలు వేసేవాళ్ళు కూడా ఉండేది. వీళ్ళ పీరియడ్లో ఈ అడ్మిరాలిటీ ఆర్టిలరీ మేనేజ్ చేసేటువంటి వాళ్ళు లేరు. ఆర్చరీ వాళ్ళు ఉన్నారు, ఎలిఫెంట్ ఫోర్సెస్ వాళ్ళు ఉన్నారు, మరి ఆర్మీ ఈ కాల్బలం ఇన్ఫాంట్రీ వాళ్ళు ఉన్నారు, కాల్బలం వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఫిరంగి మెయింటెనెన్స్ వాళ్ళు లేదా ఆర్చరీ బాణాలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది లేదు. వీళ్ళు మాత్రం పందుగుండు మాత్రం లేదు, ఇది ఢిల్లీ సుల్తాన్ కాలంలో. సో ఈ విధంగా డిపార్ట్మెంట్ను మరి క్యాష్ పేమెంట్ రెవెన్యూ అసైన్మెంట్స్ తీసి క్యాష్ పేమెంట్ డిసైడ్ చేసినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో మళ్ళీ రెవెన్యూ అసైన్మెంట్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి. సో ఆర్మీని అంత పకడ్బందీగా మెయింటైన్ చేయలేకపోయినారు ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ కానించి. సో దాని తర్వాత మరి ఢిల్లీ సుల్తాన్ల ఆర్మీ ఇలా ఆర్గనైజ్డ్గా మరి ప్రొవిన్షియల్ లెవెల్లో మొత్తం రాజ్యాన్ని అంత ప్రావిన్సెస్గా చేసి రాష్ట్రాలుగా ప్రాంతాలను విభజించి ప్రాంతాల మీద మరి ఇక్తాదారులను పెట్టి వీళ్ళకు సివిల్ మిలిటరీ అధికారాలు ఇవ్వటం, ఇంకా వాళ్ళు కాకుండా కోటలు కట్టడం, కోటల మీద కూడా
అక్కడక్కడ స్ట్రాటజిక్ ప్లేస్లో ఇంపార్టెంట్ కోటలు కట్టి ఆ కోటలలో కూడా ఆర్మీని ఆర్మీని పెట్టేటువంటి వాళ్ళు, ఆ విధంగా పెద్ద ఆర్మీని మెయింటైన్ చేసినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. కాబట్టి ఇలా ఆర్మీ ఆర్గనైజేషన్ బాగా స్ట్రాంగ్గా ఉన్నది కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీ మొత్తం నార్త్ ఇండియాను మరి కాకుండా సౌత్ ఇండియా మీద కూడా దండయాత్రలు చేసి విజయాన్ని పొంది సౌత్ ఇండియా రాజులందరినీ కూడా తన ఆధీనంలోకి, తన పరిపాలన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ విధమైనటువంటి సిద్ధ సైన్యాన్ని మెయింటైన్ చేసినటువంటి వాడు. మరి ప్రొవిన్షియల్ లెవెల్లో ఇక్తాదార్ కూడా మిలిటరీ సివిల్ అధికారాలు రెండు ఇచ్చి మరి ఎక్కడికక్కడ మెయింటైన్ చేసినటువంటి వాడు ఈ యొక్క ఎక్కడికక్కడికి మెయింటైన్ చేసినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ నుంచి తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ పీరియడ్లో ఇలా మరి రెవెన్యూ అసైన్మెంట్స్ మళ్ళీ పునరుద్ధరించిన ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత రెవెన్యూ అసైన్మెంట్స్, ఆ విధంగా మరి స్టాండింగ్ ఆర్మీ అనేది కొంత ఉండేది. మరి ఎక్కడ సెంటర్లో దాని మీద దివానీ అరీజ్ డిపార్ట్మెంట్ ఉండేది. డిపార్ట్మెంట్ మొత్తం రిక్రూట్మెంట్ అండ్ పేమెంట్ అంతా చూసేటువంటిది డిపార్ట్మెంట్. ఇది ఢిల్లీ సల్తానేట్ కాలంలో ఉన్నటువంటి ఆర్మీ ఆర్గనైజేషన్. మరి ఆ ఢిల్లీ సుల్తాన్ కాలం తర్వాత మరి మొఘల్స్ కాలంలో వచ్చినటువంటి ఆర్మీ సిస్టమ్ ఎలా ఉంది, ఆర్మీ ఆర్గనైజేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే, మొఘల్ కాలంలో మన్సబ్దార్స్ మొత్తం అక్బరు డివైడ్ చేశాడు మొత్తం రాజ్యాన్ని అంతా కూడా. అంతకుముందు ఇల్తుమిష్ కాలంలో ఇక్తాలుగా చేశారు. ఇక్తాదారులు ఆర్మీ సివిల్ అండ్ మిలిటరీ అధికారాలుగా ఇక్తాదారులు, ఇక్తాస్ హెడ్. ఇక్తాలను మళ్ళా ప్రాంతాలను డిస్ట్రిక్ట్స్గా చేశారు. డిస్ట్రిక్ట్స్ సిక్కులు అన్నారు, పరగనా లెవెల్ అన్నారు, విలేజ్ లెవెల్. సో ఈ విధంగా మరి అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఉండేది మొఘల్ కాలం, ఢిల్లీ సుల్తాన్ కాలం. మరి మొఘల్ కాలంలో ఏంటంటే మొత్తం పరిపాలన అంతా కూడా కేంద్రీకరించబడి మొత్తం రాజ్యంలో మరి అక్బర్ పీరియడ్ వరకు 15 సుబాలుగా విభజించబడింది. మరి అక్బర్ తర్వాత ఇంకొక సుబా వచ్చింది, దక్కన్ సుబాగా వచ్చింది, 16వ సుబాగా వచ్చింది. సో ఆ విధంగా 16 సుబాలుగా విభజించడం జరిగింది మొఘళ్ళ కాలంలో. ఆ సుబాకు హెడ్ సుబేదార్, అతన్ని మన్సబ్దార్ అనేవాడు. మన్సబ్దార్ అంటే సివిల్ మిలిటరీ హెడ్. లా అండ్ ఆర్డర్ అతనికి ఉండేది. మరి దివానీ కోల్ అనేటువంటి యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇతన్ని అసిస్ట్ చేసి ట్యాక్స్ కలెక్షన్ వసూలు చేసేటట్టు చూసేవాడు. ఈ విధంగా మరి మొఘళ్ళ కాలంలో కూడా ఆర్మీ మన్సబ్దారీ సిస్టమ్, మన్సబ్ సిస్టమ్ ఉండేది. మన్సబ్ సిస్టమ్ మొత్తం సుబాలుగా విభజించి మన్సబ్ను ఒక్కొక్క సుబా మీద మన్సబ్దారులను, సుబేదార్ అండ్ మన్సబ్దారులను అపాయింట్ చేశారు. అది మొఘళ్ళ కాలంలో మన్సబ్దారీ సిస్టమ్, మన్సబ్ సిస్టమ్ అనేది. వీళ్ళ ర్యాంకు 10 నుంచి మొదలుకొని, మన్సబ్ సిస్టమ్ ఆఫ్ ర్యాంకు 10 నుంచి మొదలుకొని 66 గ్రేడ్ 10 సోల్జర్స్ ఉన్నటువంటి మన్సబ్దారు సోల్జర్ కాకుండా 10 నుంచి 10 into 10 అంటే 100. వాళ్ళ వీళ్ళది కూడా అలానే 10 into 10 100. ఆ తర్వాత 100 into 10 1000 into 10 10,000. ఇట్లా ర్యాంకులు ఉండేవి. హైయెస్ట్ ర్యాంక్స్ అన్ని కూడా మన్సబ్ సిస్టంలో సుబేదారులుగా అపాయింట్ చేసినటువంటి మన్సబ్లు హైయెస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చారంటే రాజపుత్రులకు ఇచ్చాడు. ఎవరు? ఈ
అక్బర్ కాలంలో ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ రీఆర్గనైజ్ అయ్యింది. మొత్తం ప్రాంతాలను, మరి రాజ్యాన్ని అంతా ప్రాంతాలు విభజించాడు. ప్రావిన్సెస్ను సుబాలు అన్నాడు. అక్బరే కాలంలో 15 సుబాలు ఉండే, తర్వాత ఔరంగజేబ్ కాలంలో 16 సుబా కూడా వచ్చింది. అక్బర్ ఎండింగ్లో మరి తర్వాత కాలంలో 15 సుబాలు అక్బర్ కాలంలో వచ్చినాయి. 12 సుబాలు నార్త్ ఇండియాలో, మరి దక్కన్లో 3 సుబాలు వచ్చినాయి. 12, 3, 15 అయింది అక్బర్ కాలంలో. తర్వాత ఇంకో సుబా చేరింది. దాని తర్వాత 16 సుబాలుగా విభజించబడింది ఈ యొక్క మరి ఈ యొక్క మొఘల్ యొక్క ఆర్మీ ఆర్గనైజేషన్. సుభాష్ హెడ్ సుబేదార్, సివిల్ మిలిటరీ హెడ్ అతన్ని మన్సబ్దార్ అని పిలిచారు. ఆ విధంగా మన్సబ్దారీ సిస్టమ్ పెట్టారు మొఘల్ కాలంలో. ఈ మన్సబ్దారులకు ఏమిచ్చాడంటే, ఈ మన్సబ్దారులు మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న రెవెన్యూ కలెక్షన్ దివానీ పూల్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని స్టేజీల్లో కూడా ఉంటుంది. ఏది ఈ దివానీ అరీజ్ లేదా ఈ యొక్క సెంట్రల్ ఈ ఆర్మీ మన్సబ్దార్కు రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఏం చేసినారంటే, రెవెన్యూ అసైన్మెంట్స్ ఇస్తూ దీంట్లో జట్ ర్యాంకులు విభజించారు. 3 ర్యాంకులు. ముఖ్యంగా మన్సబ్స్ అనేవాళ్ళు ముఖ్యంగా 3 ర్యాంకులుగా ఉన్నారు. జట్ అంటే ఇది ర్యాంక్, సవార్ అంటే ఎంతమంది ఎన్ని హార్సెస్ను మెయింటైన్ చేస్తున్నాడు అనేటువంటిది ఈ సవాల్. అయితే మొఘళ్ళ కాలంలో మన్సబ్ సిస్టమ్ అనేది మొత్తం అడ్మినిస్ట్రేటివ్ మన్సబ్దారులతోటి ఈ సుబాలను పరిపాలించారు. సుబేదారులు లేదా మన్సబ్లు. ఈ మన్సబ్లు ర్యాంకులు ఏంటంటే 10 నుంచి 66 గ్రేడ్లుగా విభజించారు. 66 గ్రేడ్లుగా ఉండేది. అంటే 10 into 10 100 into 10,000 ఇట్లా ఈ యొక్క ర్యాంక్ 10,000 దాకా 66 గ్రేడ్లుగా 10,000 ర్యాంకుగా ఉన్నటువంటిది. హైయెస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చారంటే అబోవ్ 5,000 అనేది స్టాండర్డ్గా ఉన్నటువంటి యొక్క మన్సబ్దార్ ఏంటంటే ఆర్మీ ఆర్గనైజేషన్ 5,000 ఉండేది. 5,000 కన్నా ఎక్కువగా ఉన్నటువంటిది ఎవరికి ఇచ్చారంటే రాజపుత్రులకు ఇచ్చాడు. 5,000 to 7,000 10,000 దాకా రాజులకు ఈ యొక్క హయ్యర్ ర్యాంక్ ఆఫ్ మన్సబ్ ర్యాంక్ ఇచ్చాడు. ఈ విధంగా మన్సబ్ సిస్టమ్ ఉండేది. మన్సబ్ సిస్టమ్ ఆ విధంగా మన్సబ్ సిస్టంలో మరి ఈ యొక్క జట్ అంటే ర్యాంక్, ఎంత ర్యాంకు ఎన్ని ట్రూపర్స్ను మెయింటైన్ చేస్తున్నాడు అనేది దీంట్లో లెక్క ఉంటుంది. ర్యాంక్ జట్ అనేది ర్యాంక్, సవార్ అంటే ఎంతమంది సోల్జర్స్ను ఎంతమంది పర్సన్స్ను మెయింటైన్ చేస్తున్నాడని. ఇక్కడ కూడా మొఘళ్ళ కాలంలో కూడా డిస్క్రిప్టివ్ రూల్స్ మెయింటైన్ చేసినారు. ఇక్కడ కూడా డిస్క్రిప్టివ్ రూల్స్ డాగ్ చిరహా పద్ధతి ఉండేది. స్టాంపింగ్ అండ్ డిస్క్రిప్టివ్ రూల్ మెయింటెనెన్స్ కూడా ఇక్కడ ఉండేది. అది కాకుండా ఇక్కడ మన్సబ్దారులు 3 గ్రేడ్స్గా ఉన్నది. 3 గ్రేడ్స్. జట్ అంటే మన్సబ్ ర్యాంక్, సవార్ అంటే ఆర్మీ, ఎంత ఆర్మీ ఉండేది అతను వాళ్ళ కాలంలో. అయితే ఈ 3 గ్రేడ్స్ ఉండేది. 3 గ్రేడ్స్లలో జట్ అంటే అతనికి ఉన్నటువంటి ర్యాంక్ కన్నా ఎక్కువ మంది హాఫ్ ఆఫ్ ది అబోవ్ అంటే ఉన్నదానికన్నా ఎక్కువ, సగానికి ఎక్కువ మందిని మెయింటైన్ చేసేవాడు సోల్జర్స్ను కానీ ఈ యొక్క ఆర్మీని కూడా పోషించేటువంటి వాడు దాన్ని హైయెస్ట్ గ్రేడ్ ఆఫ్ మన్సబ్ అనేవారు. దాని తర్వాత మిడిల్ గ్రేడ్, దాని తర్వాత లో అంటే
జట్ అతనికి ర్యాంక్ కన్నా తక్కువ సోల్జర్స్ ను మెయింటైన్ చేసేవాడి యొక్క ర్యాంక్ వేరుగా ఉంది సవారీని బట్టి. సవారీ అంటే గుర్రపు దళాలను అతని ర్యాంక్ కన్నా 5000 ఫిక్స్డ్ అనుకోండి, 5000 కన్నా ఎక్కువ మెయింటైన్ చేసేవాళ్ళు, 5000 గుర్రాల కన్నా ఎక్కువ ఆర్మీని మెయింటైన్ చేసేవాడు యొక్క క్యాడర్ వేరే ఉండేది. ఆ తర్వాత తక్కువగా ఈ సవారులను మెయింటైన్ చేసే వాళ్ళది కూడా క్యాడర్ వేరుగా ఉండేది. సో ఈ విధంగా 3 క్లాసెస్ ఆఫ్ మన్సబ్ సిస్టమ్ మెయింటైన్, అంటే ఒక ర్యాంక్ 5000 కన్నా ఎక్కువగా ఉన్నదానికన్నా ఎక్కువ ఎక్కువగా అతను ఫిక్స్డ్ అయిన దానికన్నా ర్యాంక్ జట్ అంటే ఒక ఫిక్స్డ్ ర్యాంక్, ఈ ఫిక్స్డ్ ర్యాంక్ కన్నా సగానికన్నా ఎక్కువ మెయింటైన్ చేసేటువంటి ఆర్మీని మెయింటైన్ చేసే వాటిని ఒక క్లాస్, హైయెస్ట్ క్లాస్ అని. ఆ తర్వాత మరి జట్ ర్యాంక్ ఈక్వల్గా సవారులను అంటే హార్సెస్ మెయింటైన్ చేసేవాడు ఈక్వల్ ర్యాంక్, మిడిల్ ర్యాంక్ అంటారు దాన్ని. మిడిల్ అంటే మధ్యస్థంగా ఉంటాడు వాడు. సో ఆ విధంగా ఎబో ర్యాంకు ఉన్నటువంటి వాళ్ళు బిల్, మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళు లోయెస్ట్, లెస్సర్ అంటే ఉన్న ర్యాంకు కన్నా తక్కువగా సోల్జర్స్ మెయింటైన్ చేసేవాడు, అతని యొక్క గ్రేడ్ వేరు. సో ఆ విధంగా ఫిక్స్డ్ జట్ కన్నా సవారీలను బట్టి అతని గ్రేడ్ మారుతుండేది. సో ఆ విధంగా ఈ యొక్క ఢిల్లీ సుల్తానుల కాలంలో కన్నా కొంచెం డిఫరెంట్గా ఆర్గనైజ్డ్గా ఈ ఆర్మీ ఆర్గనైజేషన్ జరిగింది. సో ఈ విధంగా 3 అంతస్తుల మన్సబ్దారీ సిస్టమ్ ఉండేది. సో 3 అంతస్తుల వారిగా, అంటే దానికన్నా అతని అంతస్తు కన్నా ఎక్కువ మెయింటైన్ చేసేవాడిని ఒక హయ్యర్ గ్రేడ్ అని, ఆ తర్వాత ఈక్వల్గా మెయింటైన్ చేసి ఈక్వల్గా సవార్ని జట్ ర్యాంక్ ఈక్వల్గా చేసేవాడిని, ఈక్వల్గా మెయింటైన్ చేసేవాడిని జట్ సవారీ ఈక్వల్గా మెయింటైన్ చేసేవాడు. సవారీలు తక్కువగా ఉండేది లెస్, ఆ ఉండేదానికన్నా ర్యాంక్ కన్నా తక్కువ ఉండేటువంటి వాళ్ళ ర్యాంక్ వేరు. సో ఈ విధంగా ర్యాంకులు విభజించి మరి ఈ సోల్జర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు మొఘళ్ళు. మరి మొఘళ్ళ కాలంలో మరి ఫోర్సెస్ ఏంటంటే, మొట్టమొదటిగా ఫోర్సెస్ కాల్బలం ఉండే ఇన్ఫాంట్రీ ఫోర్సెస్ ఉంటుంది, హార్స్ ఫోర్సెస్ ఉంటుంది, కావెలరీ ఫోర్సెస్ ఉంటుంది, తర్వాత ఎలిఫెంటరీ ఫోర్స్ ఉంది, ఎలిఫెంట్స్ ఏనుగుల ఫోర్స్ ఉంది, ఆ తర్వాత ఆర్చరీ ఉంది, ఆర్చరీ కూడా ఉంది. సో ఆ విధంగా మరి ఇది కాకుండా ఇంకా ఫిరంగి ఆర్టిల్లరీ బ్రాంచ్ కూడా ఉంది. ఆర్టిల్లరీ బ్రాంచ్, ఫిరంగి దళం సపరేట్గా ఇంకొక బ్రాంచ్ ఉండేది. అంటే ఇది కాల్బలం ఒకటి ఉండేది, క్యావెలరీ ఫోర్స్ ఉండేది. ఆ క్యావెలరీ ఫోర్స్ కాకుండా ఇంకా ఉండేది ఏంటంటే మరి ఇది క్యావెలరీ ఫోర్స్ కాకుండా ఇంకా ఫిరంగి దళం కాకుండా ఆర్చరీ దళం అంటే బాణాలు వేసేది, అది కాకుండా ఇంకోటి ఏంటంటే అడ్మిరాలిటీ, నావికా దళం కూడా మెయింటైన్ చేసినారు. ఈ రెండు లేవు, ఫిరంగి దళము నావికా దళం అనేది ఢిల్లీ సుల్తానుల కాలంలో లేదు. కానీ మొఘళ్ళ కాలం వచ్చే వరకు ఒక ఫిరంగి దళం, ఫిరంగిలు ఉపయోగించారు కాబట్టి ఫిరంగి దళం దాన్ని ఎక్కువగా మరి ఫిరంగిని పేల్చడంలో, నైపుణ్యాన్ని పేల్చడంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ముస్లింలు ఆధిపత్యం ఈ ఫిరంగి మీద, మరి ఆర్చరీ మీద ముస్లింలు. సో ఆ విధంగా మరి ర్యాంకులు విభజించి ఈ సైన్యాన్ని ఏది కాల్బలమని, హార్స్ బలమని, ఎలిఫెంటరీ బలమని, తర్వాత ఆర్చరీ బలమని, మరి తర్వాత ఆర్టిల్లరీ అంటే మందుగుండు బలం మెయింటైన్ చేసే మరి ఈ యొక్క మందుగుండు మెయింటైన్ చేసే సోల్జర్స్ అని ఒక గ్రూప్గా, ఆ తర్వాత అడ్మిరాలిటీ అంటే నావికా బలం. ఈ అన్ని బలాలు అంటే చతురంగ బలాలు కాకుండా ఇంకో 2 యాడ్ అయినాయి. చతురంగ బలాలు అంటే కాల్బలం, క్యావెలరీ ఫోర్స్ కాకుండా ఆర్చరీ, తర్వాత
మరి ఎలిఫెంట్. ఈ 4 చతురంగ బలాలు మరి హిందూ రాజుల కాలంలో ఉండేది. ముస్లింలు వచ్చే వరకు ఏమైంది, ఇంకొక బలం వచ్చింది, అది ఆర్చరీ. ముస్లింలు బాగా నేర్పరు ఆర్చరీ. మరి మొఘళ్ళ కాలం వచ్చే వరకు ఏమైంది, ఈ ఆర్టిలరీ పవర్ వచ్చింది. ఆర్టిలరీ మందుగుండు సామాగ్రి, ఆర్టిలరీ పవర్ ఇది కొత్తది, ఈ మొఘళ్ళ కాలంలో వచ్చే ఆర్టిలరీ పవర్. సో ఈ విధంగా మరి అది కాకుండా ఇంకా కొత్తది ఏంటంటే అడ్మిరాలిటీ, నావికా బలం కూడా పోషించారు మొఘలు. అది ఢిల్లీ సుల్తాన్ కాలంలో అలాంటి అడ్మిరాలిటీ పోషణ అనేది లేకుండే. కానీ మొట్టమొదట సో ఈ యొక్క అడ్మిరాలిటీ అంటే నావికా బలాన్ని మొఘలు పోషించారు. ఈ విధంగా ర్యాంకులుగా విభజించి పేమెంట్ సిస్టమ్ ఉండేది. పేమెంట్ సిస్టమ్ ఈ ర్యాంకును బట్టి అతనికి పేమెంట్ ఉండేది. జట్ సవార్ వీళ్ళు కూడా డిస్క్రిప్టివ్ రోల్స్ మెయింటైన్ చేసినారు. లేక అలావుద్దీన్ ఖిల్జీ సిస్టాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఎవరు? అక్బరు అలావుద్దీన్ ఖిల్జీ. ఆ తర్వాత షేర్ షా సూరి సంస్కరణలు కూడా ఉంది. షేర్ షా సూరి ఆర్మీ డివిజన్ సంస్కరణలు కూడా చేశారు షేర్ షా సూరి. ఈ రెండింటిని మరి అలావుద్దీన్ ఖిల్జీని మరి షేర్ షా సూరి టైంలో వచ్చినటువంటి ఆర్మీ రిఫార్మ్స్ అన్నింటిని కూడా పీక్ స్టేజ్కి తీసుకొచ్చి మరి మన్సబ్ల ద్వారా పరిపాలన చేసే మన్సబ్దారీ సిస్టాన్ని ఇదే మరి ఈ కాకతీయుల కాలంలో ఏమంటారు, న్యాయంకార సిస్టమ్ అన్నారు. న్యాయంకార సిస్టమ్. ఆ విధంగా ఇంటర్నల్గా ఫోర్స్ మెయింటైన్ చేసి ఫోర్సుల మీద మన్సబ్దారులను అపాయింట్ చేసేవాళ్ళు. సుబాల మీద కూడా మరి ఫోర్టుల మీద ఉండేవాళ్ళు కిల్లాదారులు అంటారు. కిల్లాదారులు ఫోర్ట్స్ ముఖ్యంగా స్ట్రాటజిక్ ప్లేసెస్లో ఫోర్ట్స్ ఉండేవి. ఫోర్ట్స్ హెడ్ను కిల్లాదారు అనేవాడు. మరి మన్సబ్ అంటే ఎవడు? మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా రీఆర్గనైజ్లో 15 సుభాష్గా చేసి 16 సుభాష్గా ఏర్పాటు చేసి ఆ 16 సుభాష్ మీద ఉన్నటువంటి వాళ్ళు మన్సబ్దారులు. ఈ మన్సబ్దారులు మరి పెద్ద పోస్టులో మన్సబ్దారీ పోస్టులు రాజపుత్రులకు ఇచ్చారు. 5,000 నుంచి ఎబోవ్ ఉన్నాయి. ఎక్కువగా జట్ సవారీ, జట్ అంటే ర్యాంక్, సవారీ అంటే సవారీ అంటే ఎలిఫెంట్స్ లేదా మనకు సవార్ అంటే గుర్రం. ఈ విధంగా జట్ ర్యాంక్ సవార్ అనేది ఈ యొక్క గుర్రం యొక్క ఎంతమంది ఎన్ని గుర్రాలు ఇతను పోషిస్తున్నది ఇది ర్యాంక్. ఒకటి గుర్రం. వీళ్ళని డిస్క్రిప్టివ్ రోల్స్ కూడా మెయింటైన్ చేసినారు మొఘల్ కాలంలో. ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని మరి అంచెలంచెలుగా అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని మరి ఆర్మీ ఆర్గనైజేషన్, మిలిటరీ మీర్ బక్షి మరి ఆ విధంగా ఆర్మీ ఆర్గనైజేషన్ ఉంచి ఆర్మీకు వివిధ డిపార్ట్మెంట్లుగా విభజించారు. ఆర్మీని కూడా ఆర్మీని రిక్రూట్మెంట్ మరి పేమెంట్ డిసైడ్ చేసేది ఒకరు. పేమెంట్ అంతా కూడా మన్సబ్దారు చేస్తాడు. పేమెంట్ ఎంత అనేది. కానీ పేమెంట్ వచ్చేది ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పేమెంట్ వచ్చేది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పేమెంట్ వచ్చేది. ఆ పేమెంట్ దివానీ కుల్ అంటారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దివానీ కుల్, దివానీ ఇన్సా పేమెంట్. సో ఆ విధంగా పేమెంట్ సిస్టము అంటే రెవెన్యూ సిస్టము, పేమెంట్ సిస్టము అంటే రిక్రూట్మెంటు పేమెంట్ ఫిక్స్ చేసేది ఒకరైతే పేమెంట్ పే చేసేది ఒకరు. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేతిలో, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో ఉండేది. ఈ విధంగా అంచెలుగా ఈ మన్సబ్దారీ సిస్టము ఎక్కడ సుబా లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో మరి పరగణాల డిస్ట్రిక్ట్స్ ఏమన్నారు 6
సుభాసు డివైడెడ్ ఇంటూ సిక్దార్ అని సిక్దార్ అని. దెన్ దాని తర్వాత సిక్దార్ కాకుండా మీర్ బక్షి ఎట్ సెంటర్ ఉంటే మీర్ బక్షి ఆర్మీ మినిస్టర్ మీద ఆర్మీ సేనాధిపతి సెంటర్లో ఉంటాడు, ఆర్మీ మినిస్టర్ ఉంటాడు. ఆర్మీ మినిస్టర్ మీర్ బక్షి సేనాధిపతి మొత్తం. సో ఎట్లా ఆ విధంగా మన్సబ్దారీ సిస్టమ్. మరి సుబాల్ ప్రావిన్సెస్ మీద మొత్తం రాజ్యాన్ని ప్రావిన్షియల్ చేసి ప్రావిన్షియల్ హెడ్స్ ను మన్సబ్దారులు అన్నారు. ఇతనికి సివిల్ మిలిటరీ పవర్స్ ఇచ్చారు, కానీ పేమెంట్ మాత్రం ఫైనాన్స్ రికమెండ్ చేసేది, రిక్రూట్మెంట్ చేసేది, మెయింటైన్ చేసేది అంతా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. మరి ఈ డిపార్ట్మెంట్కు ఆర్మీకి సరిపోయేటువంటి ఒక వస్తువులు చూసుకునేది ఇంకొక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి కావలసిన ఫుడ్ చూసుకోవడానికి ఒక బ్రాంచ్ ఉంటుంది, కావలసిన ఎక్విప్మెంట్ చూసుకోవడానికి ఆర్మీకి కావాల్సిన ఎక్విప్మెంట్ చూసుకోవడానికి ఇంకో బ్రాంచ్ ఉంటుంది. సో ఆ విధంగా వివిధ రకాలైన బ్రాంచ్లు మరి ఈ యొక్క ఆర్మీ ఆర్గనైజేషన్కు తోడ్పడ్డాయని చెప్పొచ్చు. సో ఆ విధంగా మరి రిక్రూట్మెంట్, పేమెంట్ డిసైడ్ చేసి ఒకరైతే పేమెంట్ పే చేసేది ఒకరు. ఆ విధంగా కౌంటర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండేది ఆర్మీ ఆర్గనైజేషన్. మన్సబ్దారులు ఇష్టం వచ్చినట్టు కాకుండా మన్సబ్దార్ ఓన్లీ రిక్రూట్ చేస్తాడు, పేమెంట్ డిసైడ్ చేస్తాడు, కానీ పేమెంట్ అంతా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పై నుంచి కింది దాకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పై నుంచి కింది దాకా దివానీ ఇన్సా, దివానీ కుల్ అంటారు. సో ఆ విధంగా మరి ప్రొవిన్షియల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సిక్దార్ అని ఉంటాడు. దాని తర్వాత ఫౌజ్దార్ మిలిటరీ హెడ్ను ఫౌజ్దార్ అంటారు. మరి రెవెన్యూ హెడ్ను అమీలీ మమాలిక్ అంటారు, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో. దాని తర్వాత మరి పరగనా లెవెల్లో అమీల్ అంటారు ఇతన్ని. ఈ విధంగా మరి అమీల్ కాకుండా మరి ఫౌజ్దార్, మరి వీళ్ళు కాకుండా మరి ఈ ఇంకల్, మరి వీళ్ళు కాకుండా థానాస్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉండేవి. మిలిటరీ ఆర్గనైజేషన్ కాకుండా పోలీస్. మొఘళ్ళ కాలంలో మరి పోస్టల్ సిస్టమ్, డాక్ సిస్టమ్ ఉండేది, రన్నర్స్ ద్వారా మెయింటైన్ చేసేది. రన్నర్స్ ద్వారా డాక్ సిస్టమ్, పోస్టల్ సిస్టమ్. అది కాకుండా పోస్టల్ సిస్టమ్ కాకుండా ఇక్కడ థానాస్ అంటే పోలీస్ స్టేషన్స్ ఉండేవి. పోలీస్ స్టేషన్ మీద హెడ్ అమీన్ ఉండేవాడు. దారోగా అంటే జమ్దార్ కూడా ఉండేవాడు. కానిస్టేబుల్, సిపాసాల కానిస్టేబుల్ కూడా ఉండేవాడు. ఈ విధంగా మరి థానాస్ అంటే ఇది లా అండ్ ఆర్డర్ను నెలకొల్పడానికి, మరి ఈ యొక్క పీస్ అండ్ ఆర్డర్ నెలకొల్పడానికి థానాస్ పోలీస్ స్టేషన్స్ ఉండేది. పోలీస్ స్టేషన్ మీద పోలీసులు, దారోగా, హెడ్ కానిస్టేబుల్ లేదా ఎస్ఐలు, మరి దాని తర్వాత మరి ఇలా మరి ఈ యొక్క సో థానా సిస్టమ్ కూడా ఉండేది. మరి ఆర్మీ ఆర్గనైజేషన్ కాకుండా లోకల్ అడ్మినిస్ట్రేషన్ థానా సిస్టమ్ కూడా ఉండేది. అంటే ఆర్మీ సోల్జర్స్ మెయింటైన్ చేసేటువంటి సో పోలీస్ స్టేషన్స్ ఉండేది. ఆ విధంగా ఆర్మీ ఆర్గనైజేషన్ డిఫరెంట్, థానా పోలీస్ స్టేషన్స్ లోకల్ లా అండ్ ఆర్డర్. ఆర్మీ ఆర్గనైజేషన్ కోటలు రక్షించడానికి, ఎక్స్టర్నల్ గా మరి ఇంటర్నల్ గా ట్రబుల్స్ అన్నింటినీ అణచివేయడానికి ఈ మన్సబ్దార్ 66 గ్రేడ్లుగా ఉన్న 10 నుంచి 66 గ్రేడ్లుగా ఉన్నటువంటి మన్సబ్దారీ సిస్టమ్ వివిధ లెవెల్లో డివిజన్స్ లో వర్క్ చేస్తుంది. ఆ విధంగా మరి వర్క్ చేసేటువంటి మన్సబ్దారీ సిస్టమ్ మొఘళ్ళ కాలంలో వచ్చింది. ఈ విధంగా 3 రకాలైనటువంటి యొక్క 3 డివిజన్స్ గా ఈ మన్సబ్దారీ సిస్టమ్. అంటే జట్ ర్యాంక్ కు ఈక్వల్ గా సైన్యాన్ని పర్సన్ సవార్ను మెయింటైన్ చేసేవాడు ఒకడు, దాన్ని మిడిల్ ర్యాంక్ లేదా జట్ ర్యాంక్ ఈక్వల్ గా. తర్వాత దీనికన్నా ఎక్కువ సవార్స్ మెయింటైన్ చేసేవాడు, దాన్ని సుపీరియర్ అనేవాళ్ళు. దాన్ని సుపీరియర్ గా ఉన్నటువంటి యొక్క
అంటే హాఫ్ ఎక్కువ మెయింటైన్, ర్యాంక్ కన్నా హాఫ్ ఎక్కువ మెయింటైన్ చేసేవాడు. దాన్ని సవారి ఎక్కువ మెయింటైన్ చేసి, సవారి అంటే హార్సెస్, జట్ అంటే ర్యాంక్. సో ఈ విధంగా ర్యాంక్స్ 10 నుంచి 66 గ్రేడ్లుగా ఇది విభజించడం జరిగింది. ఇది సో మొఘల్ కాలంలో మరియు ఢిల్లీ సుల్తాన్ కాలంలో కూడా 10 బేస్డ్గా ఉన్నది. 5000 ర్యాంక్ ఉండేది. 5000 ర్యాంకు మా స్టాండర్డ్ ర్యాంక్ మొఘల్ కాలంలో. ఎక్కువగా 5000 ర్యాంక్ ఉన్నటువంటి ఎక్కువగా ఎవరికి ఇచ్చారంటే నోబుల్స్కి ఇచ్చారు. నోబుల్స్ మరి రాజపుత్రులకు ఇచ్చారు బాగా. మరి మొత్తానికి అధిపతి ఎవడు అంటే రాజు. అయితే యుద్ధ సైన్యంలో రాజు కూడా పోతాడు. సైన్యాన్ని నడపడానికి రాజుకు సాయం చేయడానికి ఆర్మీ మినిస్టర్ ఉంటాడు. దివానీ అరీజ్ ఆర్మీ డిపార్ట్మెంట్ ఉంటుంది. మరి అది కాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా, వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అయితే ఈ ఆర్మీ యొక్క ఫుడ్ను మెయింటైన్ ఫుడ్ మరి కావలసినటువంటి వసతులు, ఫుడ్ సప్లై చేసేటువంటి ఒక వర్గం, ఒక బ్రాంచ్ వేరే ఉంటుంది. ఆ తర్వాత ఆర్మీ ఎక్విప్మెంట్స్ను చూసేటువంటి ఒక బ్రాంచ్ ఉంటుంది. రిక్రూట్మెంట్ చేసేటువంటిది ఒకటి ఉంటుంది. రిక్రూట్మెంట్ చేసేది, పేమెంట్ పే స్కేల్ డిసైడ్ చేసేది ఒక బ్రాంచ్. సో అదంతా కూడా మరి హైయెస్ట్ లెవెల్లో డిసైడ్ చేస్తుంది. కానీ పేమెంట్ అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించి అక్కడి నుంచి వాళ్ళ శాలరీ పేమెంట్ ఉంటుంది. ఈ విధంగా వివిధ బ్రాంచ్లుగా ఏ దాని మీద ఉన్నటువంటి ఈ యొక్క కాల్బలం ఇన్ఫాంట్రీ మీద ఒక హెడ్, ఇన్ఫాంట్రీ మీద అంటే కాల్బలం మీద ఒక హెడ్ ఉంటాడు. ఎలిఫెంట్రీ ఫోర్స్ మీద ఇంకొక హెడ్ ఉంటాడు. ఎలిఫెంట్రీ ఏనుగులు మెయింటైన్ చేయడం. తర్వాత క్యావెలరీని మెయింటైన్ చేసేవాడు క్యావెలరీ. మరి మొత్తం సూపర్వైజన్ అంతా సేనాధిపతి చేతిలో, మరి ఆర్మీ మినిస్టర్ చేతిలో ఉంటుంది. అది కాకుండా మరి ఏ బ్రాంచ్లకు ఆ బ్రాంచ్లకు హెడ్స్ కూడా మరి ఉండేవాళ్ళు. సో ఆ విధంగా క్యావెలరీ ఫోర్స్, ఎలిఫెంట్రీ ఫోర్స్, ఆ తర్వాత ఆర్చరీ ఫోర్స్, మరి ఆ తర్వాత ఫోర్స్ ఏంటంటే ఆర్టిలరీ ఫోర్స్. ఆర్టిలరీ ఎక్కువగా మరి బయట వాళ్ళకి ఎక్కువగా బాగా ఈ ఆర్టిలరీ ఫోర్స్ మందుగుండును మెయింటైన్ చేసేటువంటి ఫోర్సు. కీ స్ట్రాటజిక్ ఏరియాలో వీళ్ళని పెట్టేవాళ్ళు. ఫోర్స్ వీళ్ళ ఆధిపత్యంలో ఉండేవి. ఆ విధంగా కిలాదారులు సపరేట్గా ఉండేవాళ్ళు. తర్వాత నావికాదళం, అడ్మిరాలిటీ మీద ఇంకొక అధ్యక్షులు ఉండేవాళ్ళు. అడ్మిరాలిటీ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉండేది. వాళ్లకు పడవలు తయారు చేసే వాళ్ళు ఒకరైతే, పడవలు సప్లై చేసేది ఒకరు. మరి నావిక పర్సన్స్ వాళ్ళ ట్రైనింగ్, మరి వాళ్ళ శాలరీని డిసైడ్ చేసేవాడు అడ్మిరల్ ఉండేవాడు. సో ఈ విధంగా అడ్మిరాలిటీ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉండేది, ఎలిఫెంట్రీ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉండేది. సో క్యావెలరీ ఫోర్స్ మొత్తం సూపర్వైజర్ అంతా కూడా చీఫ్ ఆఫ్ ది ఆర్మీ అంటే ఈ యొక్క చీఫ్ ఆఫ్ ది ఆర్మీ రూలర్. చీఫ్ ఆఫ్ ది ఆర్మీ అనేవాడు రూలర్ కన్నా కింద ఉండేటువంటిది సర్వసైన్యాధిపతి కన్నా కింద ఉండేది డిపార్ట్మెంట్. దివానీ అరీజ్ అనే ఒక డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంటు సర్వసైన్యాధిపతి ఈ అందరు కూడా మరి ఈ యొక్క ఆర్మీ ఆర్గనైజేషన్ చూసుకునే వాళ్ళు. అంతేకాకుండా మరి ఈ యొక్క ఆర్మీని లోక అంతస్తుల వారిగా పైనుంచి కింది దాకా, సుబాల నుంచి సుబేదార్, మన్సబ్దార్, వివిధ ర్యాంకులలో, వివిధ డిస్ట్రిక్ట్ లెవెల్లో, ప్రాంతాల లెవెల్లో మన్సబ్దార్ అయితే, డిస్ట్రిక్ట్ లెవెల్లో సికిద్దార్, ఫౌజ్దార్ అనేవాడు మిలిటరీ హెడ్గా ఉంటాడు. అక్కడ మీర్ బక్షి, ఎక్కడ సెంట్రల్లో ఉంటే మీర్ బక్షి సెంట్రల్ మినిస్టర్, మరి తర్వాత సెంట్రల్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి వాడు ఫౌజ్దార్, సికిద్దార్ ఫౌజ్దార్. దాని తర్వాత మరి రెవెన్యూ అమీల్ అనేవాడు. పరగనా లెవెల్లో అమీల్ ఉండేవాడు. ఆ విధంగా మొత్తం మీద అంతస్తుల వారీగా ఆర్మీ ఆర్గనైజేషన్
ఉండేది ఢిల్లీ మొఘళ్ళ కాలంలో. మరి అంతేకాకుండా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇలాంటి అంతస్తుల వారి ఆర్గనైజేషన్, ఆర్మీ ఆర్గనైజేషన్, పేమెంట్ సిస్టానికి మరి రిక్రూట్మెంట్ సిస్టానికి మరి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండేటువంటి ఇది సిస్టమ్ ఉండేది. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే కంప్లీట్ పేమెంట్స్ ఉండేది. ఎందుకంటే పేమెంట్స్ ఒకరి చేతిలోనే, రిక్రూట్మెంట్ ఒకరి చేతిలో ఉంటే అది దానికి మరి కరప్షన్ తాగదీస్తుందని రిక్రూట్మెంట్ చేసేది వేరు, పేమెంట్ డిసైడ్ చేసేది వేరు మరి ఒక బ్రాంచ్, ఆ తర్వాత పేమెంట్ పే చేసేది ఒకటి. సో ఇలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తోటి మన్సబ్దారీ లెవెల్ ఆర్మీ ఆర్గనైజేషన్, మన్సబ్దారీ సిస్టాన్ని మెయింటైన్ చేసినారు మొఘల్స్ కాలంలో. ఇది మరి మన్సబ్దారీ సిస్టమ్ గురించి మనం చదువుకున్నాము. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మనం ఎలా ఉంది, ఇక్తాలుగా విభజించారని చెప్పారు. ఇక్తా హెడ్స్, మరి హెడ్స్ను మెయింటైన్ చేసినారు. ఇక్తా హెడ్స్కు మరి మీర్, దివానీ, దివానీ అరిజ్ లేదా దివానీ అరిజ్ అనేది మిలిటరీ డిపార్ట్మెంట్ కాకుండా మరి మిలిటరీ హెడ్ మీర్ బక్షి మరి ప్రొవిన్షియల్ లెవెల్లో ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఫౌజ్దార్, మరి అదేవిధంగా మరి బక్షి మీర్ బక్షి మొఘళ్ళ కాలంలో చీఫ్ ఆఫ్ ది ఆర్మీ అయితే మరి బక్షి ఎట్ ప్రొవిన్షియల్ లెవెల్లో బక్షి మరి మొఘళ్ళ కాలంలో. ఈ విధంగా అంతస్తుల వారిగా ఫౌజ్దార్గా మరి అంతస్తుల వారిగా ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ సివిల్ మిలిటరీ అధికారాలను కొనసాగిస్తూ ఉండేది. ఇది మొఘళ్ళ కాలంలో ఉన్నటువంటి ఆర్మీ ఆర్గనైజేషన్, మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి యొక్క ఆర్మీ ఆర్గనైజేషన్. సో ఈ విధంగా ఈ అంతస్తుల వారి ఆర్మీ ఆర్గనైజేషన్ వాళ్ళన్నిటి కూడా పేమెంట్ను వాళ్ళు ఎట్లా అంటే ఈ మొఘల్స్ రూపీ, మరి ఢిల్లీ సుల్తాన్లలో హన్స్ సో ఆ విధంగా హన్నులు, హన్స్, తన్కా, ఇంకా తన్కా అనేవాళ్ళు మొఘల్స్ది రూపీ అనేవాళ్ళు. సో ఈ విధంగా తన్కా అనేది, హన్స్ అనేది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పేమెంట్ చేసేవాళ్ళు. రెవెన్యూ డిపార్ట్మెంట్ డిస్క్రిప్టివ్ రోల్స్ అన్నీ కూడా వాళ్ళ రూల్స్ అన్నీ కూడా పంపుతారు. చిట్టపద్ద అంతా పంపితే అక్కడి నుంచి పేమెంట్ జరుగుతుంది. ఆ విధంగా పేమెంట్కు రిక్రూట్మెంట్కు మరి సంబంధం లేకుండా మరి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్మీ ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు. ఇది ఢిల్లీ సుల్తాన్ కాలంలో అండ్ మొఘల్ కాలంలో ఉన్న దాన్ని ఆర్గనైజేషన్ మన్సబ్దారీ సిస్టమ్ అంటారు. సో ఇది మన్సబ్దారీ సిస్టమ్ మొఘళ్ళ కాలంలో. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి ఆర్మీ ఆర్గనైజేషన్ దివానీ అరిజ్, మరి ఢిల్లీ సుల్తాన్లలో మీర్ బక్షి, ఇది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి యొక్క చీఫ్ ఆఫ్ ది ఆర్మీ. చీఫ్ ఆఫ్ ది ఆర్మీ అంటే కింగ్ సబార్డినేట్ ఉండేటువంటి వాళ్ళు మినిస్టర్స్గా లింకుగా ఉన్నటువంటి వాడు సేనాధిపతి. సో ఈ విధంగా మరి మొఘళ్ళ కాలంలో మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మనం అడ్మినిస్ట్రేటివ్స్ ఆర్మీ ఆర్గనైజేషన్ యొక్క వ్యవస్థను ఆర్మీ ఆర్గనైజేషన్ యొక్క సంస్థను మనం ఈ క్షుణ్ణంగా బ్రీఫ్గా మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేసినాం. అంతేకాకుండా ఈ ఆర్మీ ఆర్గనైజేషన్ అనేది అంతస్తుల వారీగా ఉండి పేమెంట్ కూడా మరి అంతస్తుల వారీగా పేమెంట్ ఉండేది. ఇది మనం మొఘళ్ళ కాలంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మనం ఈ యొక్క ఆర్మీ ఆర్గనైజేషన్ అండ్ మన్సబ్దారీ సిస్టమ్ అనేది మొఘళ్ళ కాలంలో. అలాంటిది మరి మన్సబ్దారీ సిస్టమ్ అంటే సుబా హెడ్,
సుబేదార్ లేదా మన్సబ్ ర్యాంక్. ఈ మన్సబ్స్ అనే వాళ్ళు సివిల్ మిలిటరీ అధికారాలను కొనసాగిస్తూ వివిధ ప్రాంతాలు స్ట్రాటజిక్ ఏరియాలో ఫోర్ట్స్ మీద కూడా ఈ మన్సబ్ ర్యాంక్ హోల్డర్స్ పెట్టేవాళ్ళు. ఈ విధంగా మరి ఆర్మీ ఆర్గనైజేషన్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో మనకు అందించినటువంటి సుప్రీం కమాండర్ సుప్రీంగా ఆర్గనైజ్ చేసి మరి ఆర్మీ ఆర్గనైజేషన్ సిస్టమ్ సిస్టాన్ని బాగా థరోగా రూపొందించినటువంటి వ్యక్తి రూపొందించి ఆ విధంగా కింగ్ మొత్తం చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఎవరే అంటే కింగ్కు సాయం చేయడానికి మినిస్టర్స్ ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఏమంటారంటే దివాని మీర్ బక్ష్. మొఘళ్ళ కాలంలో మీర్ బక్ష్. దివాని అరిజ్ అనేది మిలిటరీ డిపార్ట్మెంట్. మరి మొఘళ్ళ కాలంలో కూడా మరి దివాని అరిజ్ లాంటి డిపార్ట్మెంట్ ఒకటి ఉండేది. డిపార్ట్మెంట్ను మరి ఈ మీర్ బక్షి అనేవాడు హెడ్గా ఉండేవాడు. అదేవిధంగా మరి టౌన్ అడ్మినిస్ట్రేషన్ కొత్వాల్స్ ఉండేవాళ్ళు. కొత్వాల్ మన తెలంగాణలో రాజబోతూరు వెంకటరామారెడ్డి కొత్వాల్, అతను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టాడు, రాజబోతూరు వెంకటరామారెడ్డి కాలేజ్. సో ఈ కొత్వాల్స్ కూడా ఉండేది టౌన్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు ఉండేదంటే విలేజ్ హెడ్ గ్రామిని విలేజ్ ఎల్డర్స్ అసిస్ట్ చేస్తుండేవాళ్ళు. సో ఈ విధంగా మనం వివిధ అంతస్తుల వారిగా 10 సోల్జర్స్ నుంచి 10 into 10 100 into 10 10,000. సో అలా గ్రేడులుగా విభజించబడి మనకు ఈ యొక్క ఆర్మీ ఆర్గనైజేషన్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో మనం ఇలాంటి హైయర్ గ్రేడేషన్ ఆఫ్ ఆర్మీస్ ఆర్గనైజేషన్ ఉండేది. ఇది మరి ఆర్మీ ఆర్గనైజేషన్ అన్న ఢిల్లీ సుల్తాన్ల కాలంలో గురించి, మొఘళ్ళ కాలంలో గురించి మనం ఈరోజు లైవ్ ఛానల్లో డీటెయిల్గా డిస్కస్ చేసినాం. మరి ఇంకా దీంట్లో ఆర్మీ ఆర్గనైజేషన్లో ఏంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేస్తూ రిక్రూట్మెంట్ పవరు, పేమెంట్ను డిసైడ్ చేసి ఆర్మీ జనరల్ అయితే పేమెంట్ను పే చేసే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఆర్మీ సుప్రమసీ. ఈ విధంగా ఇక్తాదారులు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో 2 పదవులు ఆర్మీ ఆర్గనైజేషన్ లేదా సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు ఇక్తాదారులు. అదేవిధంగా మరి మొఘళ్ళ కాలంలో సుబేదారులు మిలిటరీ హెడ్ అండ్ మరి సివిల్ హెడ్ మిలిటరీ హెడ్. ఈ విధంగా ఈ సుబేదారులు పరిపాలించే వాళ్ళు. మరి సుబాలను డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేశారు. దాని మీద సికిద్దార్ అని అన్నారు. దాని తర్వాత ఉన్నటువంటిది ఏంటి అంటే ఈ యొక్క పరగనా లెవెల్. దాని తర్వాత ఉన్నటువంటి లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ విలేజ్ లెవెల్లో. సో ఈ విధంగా అంతస్తుల వారీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మన్సబ్ సిస్టాన్ని వివిధ గ్రేడ్లో ఉన్న 10 గ్రేడ్స్ ఉన్నటువంటి మన్సబ్ సిస్టాన్ని నుంచి 1000 మరి లేదా 5,000 అబో 7,000 దాకా 10,000 దాకా గ్రేడ్స్ ఉండేవి. ఈ విధంగా గ్రేడ్స్ మరి ఉన్నటువంటి యొక్క గ్రేడింగ్ సిస్టంలో మరి ఈ గ్రేడింగ్ సిస్టాన్ని బట్టి అతని యొక్క పేమెంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఆర్మీ ఆర్గనైజేషన్ ఢిల్లీ సుల్తాన్లు మొఘళ్ళ కాలంలో వివిధ అంతస్తుల వారి ఆర్మీ ఆర్గనైజేషన్ ఉన్నది. సో ఇది మరి ప్రావిన్షియల్ అంటే సుబాన్ మొఘళ్ళ కాలంలో, మరి అక్కడ ప్రావిన్షియల్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇక్తాల్. ఈ విధంగా ప్రావిన్షియల్ హెడ్, మిలిటరీ అండ్ సివిల్ హెడ్
రెండు కూడా అథారిటీ అతనికి ఉండేది. కానీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వేరుగా ఉంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పంపితేనే కానీ లా అండ్ ఆర్డరు ఇదంతా ఈ యొక్క చీఫ్ ఆఫ్ ది ఆర్మీకి ఉండే లా అండ్ ఆర్డర్ను ఆ విధంగా మన్సబ్ మెయింటైన్ చేసి వివిధ రకాల ఫోర్ట్స్, స్ట్రాటజిక్ పోర్ట్స్లలో ఎన్నో పోర్ట్లు నిర్మించారు. మొఘళ్ళు కూడా నిర్మించారు. అదేవిధంగా ఇంకా అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. ఫోర్ట్స్ మీద స్ట్రాటజిక్ ఏరియాలో ఆర్మీని ఉంచారు, స్టాండింగ్ ఆర్మీ. సో ఇది మొఘళ్ళ కాలంలో, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వచ్చినటువంటి అంతస్తుల వారి ఆర్మీ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్, పేమెంట్ సిస్టాన్ని ఒకరు చేస్తే పేమెంట్ చేయటం అనేది మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కు పేమెంట్ను కలెక్షన్ చేయటానికి మరి ఈ యొక్క మన్సబ్లు, ఢిల్లీ మొఘళ్ళ కాలంలో మన్సబ్దారులు తోడ్పడతారు. అదేవిధంగా మరి ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అమీల్స్ అనే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మరి రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేయడానికి అంతస్తుల వారి యొక్క ఈ అంతస్తుల వారి ఉన్నటువంటి ఆర్మీ ఆర్గనైజేషన్ ఉపయోగపడుతుంది. ఇది మనం ఈరోజు లైవ్ ఛానల్లో మరి ఆర్మీ ఆర్గనైజేషన్ అండర్ ఢిల్లీ సుల్తాన్స్ అండర్ ది మొఘల్స్ అనే దాంట్లో మనం ఈరోజు బ్రీఫ్గా మరి చదువుకున్నాము. ఇది ఫ్యూడల్ ఆర్గనైజేషన్ లాగా ఉండేది. మరి వీళ్లకు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మొట్టమొదటి ఇల్తుమిష్ కాలంలో ఇల్తుమిష్ కాలంలో ఏమి ఇచ్చారంటే ఓన్లీ ఢిల్లీ చుట్టూతా ఉన్నటువంటి ఒక ల్యాండ్స్ జాగీర్లు ఇచ్చింది. కానీ ఆ సిస్టాన్ని తీసేసినటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ తీసేసి పేమెంట్ సిస్టాన్ని పెట్టాడు. పేమెంట్ సిస్టమ్ ఎట్లా అంటే 234 తనఖాసు సోల్జర్కు, తనఖాసు పర్సన్కు 87 తనఖాసు ఇది హార్స్కు మెయింటైన్. ఆ విధంగా జట్ సవారీ అని ఆ విధంగా డాగ్ చిరహా అంటే ఆ యొక్క స్టాంప్ వేయటం. మరి డిస్క్రిప్టివ్ రోల్ ఆఫ్ ది ఆర్మీ యొక్క పర్సన్ యొక్క రోల్ అతని యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్ తోటి అతను పర్సన్ యొక్క స్టోరీని డిస్క్రిప్టివ్ చేయబడింది. ఆర్సెస్ కూడా బ్రాండింగ్ చేయబడింది. బ్రాండింగ్ చేస్తే ఏమైందంటే మళ్ళీ అదే చూపించిన ఆర్స్ను మళ్ళీ ఈ విధంగా చెక్ చేయడానికి తనఖాసు, ఈ ఆర్స్ను చెక్ చేయడానికి ఆర్సెస్ను మళ్ళీ చూపించే డిపార్ట్మెంట్ వేరుగా ఉండేది. చూపించి తనిఖీ చేసే డిపార్ట్మెంట్ వేరుగా ఉండేది. సో ఆ విధంగా ఒకదానికి సంబంధం లేకుండా తనిఖీ చేసే డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ చూపించిన ఆర్స్ని మళ్ళీ చూపించకుండా ఈ తనిఖీ సిస్టమ్ ఆఫీసర్ వేరుగా ఉండేవాడు. సో ఆ విధంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తోటి తనిఖీ చేసేటువంటిది ఒకటి. మరియు ఆ విధంగా అంతస్తుల వారి ఆర్మీ ఆర్గనైజేషన్ మరి ఉండేది. అల్లావుద్దీన్ ఖిల్జీ బిగ్ ఆర్మీని మెయింటైన్ చేసినాడు. దాని తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ కొంత నెగ్లెక్ట్ చేసి జాగీర్లు ఇవ్వటం జరిగింది. ఈ ఆర్మీ ఆర్గనైజేషన్ తృప్తిపరిచే విధానం. సో ఇక్తా హోల్డర్స్. ఆ తర్వాత మొఘల్ సిస్టమ్ బాగా సెంట్రలైజ్డ్ అయింది. మన్సబ్దారీ సిస్టమ్ మొత్తం మొఘల్ రాజ్యాన్ని సుబాలుగా విభజించి 16 సుబాలుగా విభజించి సుబాల మీద సుబేదార్ హెడ్ మన్సబ్దార్. వీళ్ళు కాకుండా కోటల మీద కూడా మన్సబ్దారులు మరి ఆర్మీ హెడ్స్ ఉంచేవాళ్ళు. ఆ విధంగా స్ట్రాటజిక్ ప్లేసెస్లో మన్సబ్దారులు కోటల మీద కాకుండా స్ట్రాటజిక్ ప్లేసెస్లో కూడా ఉండేవాళ్ళు. ఆ విధంగా మరి మొఘళ్ళ కాలంలో వివిధ రకాల ఆర్మీస్ డిపార్ట్మెంట్స్ ఉండేవి. మొత్తం డిపార్ట్మెంట్ను దివానీ హరీజ్ లేదా మీర్ బక్షి ఆర్మీ హెడ్, మరి ఆర్మీ మినిస్టర్, ఆర్మీ హెడ్, సేనాధిపతి మెయింటైన్ చేస్తాడు. కానీ
కాలంలో ఇది మెయింటైన్ ది డిస్క్రిప్టివ్ రూల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, మరి తనఖా బ్రాండింగ్ ఆఫ్ ది హార్సెస్ మెయింటైన్ చేసేవాళ్ళు, దాని బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ను మరి తనిఖీ చేసేది డిపార్ట్మెంట్ వేరుగా ఉండేది. కాబట్టి రిక్రూట్మెంట్ పేమెంట్ సిస్టమ్ ఒకలైతే మరి పేమెంట్ను చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే, తనిఖీ చేసే డిపార్ట్మెంటు ఆర్మీని తనిఖీ చేసే డిపార్ట్మెంట్ వేరే ఉండేది. సో ఈ విధంగా 3 రకాలైనటువంటి యొక్క చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేస్తూ ఆర్మీ ఆర్గనైజేషన్ ఉండేది ఈ యొక్క ఢిల్లీ మొఘళ్ళ కాలంలో. మన్సబ్దారి సిస్టమ్ 3 అంతస్తుల ఉన్నటువంటి యొక్క మన్సబ్దార్, జట్ సవార్, జట్ అంటే ర్యాంక్, సవార్ అంటే పర్సనల్. ఎంత పర్సనల్ మెయింటైన్ చేస్తే దానికన్నా 3 అంతస్తులు అంటే మన్సబ్దారి సిస్టమ్ 3 అంతస్తులు అంటే అతని జట్ ర్యాంక్ కన్నా ఆఫ్ ఎక్కువ సోల్జర్స్ను మెయింటైన్ చేశారు, ఎక్కువ పర్సన్స్ను సోల్జర్స్ను మెయింటైన్ చేసేటువంటి యొక్క దాన్ని మన్సబ్దార్ను హయ్యెస్ట్ ర్యాంక్ అని, తర్వాత ఈక్వల్ ర్యాంక్ అని, ఆ తర్వాత లెస్ పర్సనల్స్ను లెస్ మెయింటైన్ చేసేది. ఈ విధంగా 3 అంతస్తుల వారిని విభజించి వివిధ డిపార్ట్మెంట్లు వేరువేరుగా చేయటం జరిగింది. అది ఆర్మీ ఆర్గనైజేషన్ అండర్ ది మొఘల్స్, ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ మొఘల్స్.